హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం పవర్ పాయింట్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూసాము. అండ్ టుడే మన క్లాస్ వచ్చేసి పవర్ పాయింట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ వాటిలో ఉండే ఆప్షన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే పవర్ పాయింట్ని ఎలా ఓపెన్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి స్టార్ట్ బటన్ ఉంటుంది. సో ఆ స్టార్ట్ బటన్ని కనుక మనం క్లిక్ చేస్తే ఇలా మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మనకి ఎంఎస్ ఆఫీస్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి. సో ఈ డ్రాప్ డౌన్ ని కనుక మనం క్లిక్ చేసుకుంటే సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ప్యాకేజ్ లో మనకి ఏ ఏ టూల్స్ అనేవి ఉన్నాయి అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అని, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిలో మనం ఓపెన్ చేయాల్సిన టూల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. క్లిక్ చేసుకుంటే సో మనకి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఓపెన్ చేసిన తర్వాత సో పవర్ పాయింట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న ఆప్షన్స్ ఏంటి అండ్ ఏ పార్ట్ ని మనం ఏమని పిలుస్తాము, వీటికి ఉన్న నేమ్స్ ఏంటి, ఈ ఆప్షన్స్ ఏంటి అనేది మనం క్లియర్ గా ఈ క్లాస్ లో చూద్దాం. ఇక్కడ పైన చూస్తే మనకి ప్రెజెంటేషన్ 1 అని ఉంది. సో దీన్ని మనం టైటిల్ బార్ అంటాము. సో టైటిల్ బార్ లో మనకి ఏముంటుంది అంటే మనం ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రెజెంటేషన్ కి మనం ఒక నేమ్ ఇచ్చుకుంటాం కదా. సో ఆ ఫైల్ నేమ్ అనుకోండి. సో ఆ ఫైల్ కి మనం ఇచ్చే నేమే ఈ టైటిల్ బార్ పైన మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనం ఓపెన్ చేసిన ప్రెజెంటేషన్ అనేది ప్రెజెంటేషన్ 1 అని ఉంది. సో దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. మన ప్రెజెంటేషన్ కి తగ్గట్టు మనం ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఏ ప్రెజెంటేషన్ మనం ఓపెన్ చేసి ఉన్నాం అనేది మనం ఇక్కడ టైటిల్ బార్ లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ మనకి కనిపిస్తున్నాయి కదా ఈ 3 బటన్స్. సో కంట్రోల్ బటన్స్ అంటాము వీటిని. మినిమైజ్ బటన్, మాక్సిమైజ్ బటన్, క్లోజ్ బటన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇలానే చూసుకుంటే మీరు ఎంఎస్ వర్డ్ లో చూసుంటారు, ఎంఎస్ ఎక్సెల్ లో చూసుంటారు. సో మనకి ఎలా ఉంటాయి ఆప్షన్స్, ట్యాబ్స్ వైజ్ మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో సేమ్ మనకు అలానే వర్డ్ లో చూసినట్టు, ఎక్సెల్ లో చూసినట్టు సేమ్ మనకు అలానే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ట్యాబ్స్ వైజ్ మనకి ఆప్షన్స్ ఉంటాయి. వీటిని మనం ట్యాబ్స్ అంటాము. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డిజైన్ ట్యాబ్. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ట్యాబ్ కి సంబంధించిన ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. కర్సర్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఏరియా మొత్తం రిబ్బన్ ఏరియా అంటాము. సో ఈ రిబ్బన్ ఏరియాలో మనకి డిస్ప్లే అయ్యే ఆప్షన్స్ అన్ని పైన ట్యాబ్ కి సంబంధించిన ఆప్షన్స్. మనం వర్డ్ లో, ఎక్సెల్ లో చూసాము. గ్రూప్ వైజ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి హోమ్ అనే ట్యాబ్. హోమ్ అనే ట్యాబ్ లో మనకి గ్రూప్ వైజ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో గ్రూప్ వైజ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ చూడండి, క్లిప్ బోర్డ్ అనేది మనకి ఒక గ్రూప్. సో ఈ గ్రూప్ వైజ్ ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, స్లైడ్స్ అనేది ఒక గ్రూప్ అండ్ ఈ గ్రూప్ కి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. సో ఫాంట్ అనేది ఒక గ్రూప్, ఈ ఫాంట్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఇవి. సో ఇలా మనకి గ్రూప్ వైజ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ట్యాబ్ లో కూడా మనకి అంతే. ఇన్సర్ట్ అనే ట్యాబ్ ని క్లిక్ చేసుకుంటే సేమ్ మనకి టేబుల్స్ అనే ఒక గ్రూప్, ఇమేజెస్ అనే ఒక గ్రూప్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదే విధంగా అన్ని ట్యాబ్స్ కూడా మనం చూడొచ్చు. సో ప్రతి ఒక్క ట్యాబ్ కి గ్రూప్ వైజ్ ఆప్షన్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మన ప్రెజెంటేషన్స్ అనేవి మనం రెడీ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఇక్కడ మనకి హైలైట్ అయ్యి చూపిస్తుంది కదా, ఫైల్ అనే ట్యాబ్. సో ఈ ఫైల్ అనే ట్యాబ్ లో మనకి ఆప్షన్స్ ఏముంటాయి అంటే ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మన ఈ ఆప్షన్స్ ఏంటంటే ఒక ఫైల్ ని మనం సేవ్ చేయాలి అంటే మనం సేవ్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. అదే ఫైల్ ని మనం వేరే కాపీ మనం తీయాలి అనుకున్నప్పుడు సేవ్ యాజ్ లోకి వెళ్తాము. సో మీకు ఆల్రెడీ తెలిసినవి ఈ ఆప్షన్స్. వర్డ్ క్లాసెస్, ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ చూసిన వాళ్ళకి ఈ ఆప్షన్స్ ఏంటనేవి తెలిసే ఉంటుంది. మళ్ళా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రీవియస్ క్లాసెస్ చూడకుండా పవర్ పాయింట్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి సో అన్ని క్లియర్ గా మళ్ళీ చెప్తున్నాను. ఓపెన్ అనే ఆప్షన్ ఏంటి అంటే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్న ప్రెజెంటేషన్ ని మనం ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ అనే ఆప్షన్ లోకి వెళ్తాం. సో క్లోజ్ అనే ఆప్షన్ కూడా మనకి తెలుసు. సో క్లోజ్ చేయాలంటే క్లోజ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాం. సో ఇలా మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ అని, ప్రింట్ అని, సేవ్ అని. అండ్ సో ఇవన్నీ మనం లేటర్ డిస్కస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ మనకి పైన కొన్ని ఐకాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ ఏరియాని మనం క్విక్ యాక్సెస్ ఏరియా అంటాము. ఇక్కడ కొన్ని ఐకాన్స్ అనేవి పిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా. సో ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే ఫైల్ అనే ట్యాబ్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి.
సో ఏ ఆప్షన్ అయితే మనం ఇక్కడ పిన్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ పిన్ చేసుకుని ఆ ఆప్షన్ ని యూస్ చేసుకోవచ్చు. ఇలా పిన్ చేసుకోవడం వల్ల కొన్ని ఐకాన్స్ అనేవి మనకి క్విక్ గా యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవ్ అనే ఐకాన్ ఒకటి మనకి ఇక్కడ పిన్ అయి ఉంది, అండ్ అండు రీడు కూడా మనకి ఇక్కడ పిన్ అయి ఉన్నాయి. సో ఈ త్రీ ఆప్షన్స్ కాకుండా సో ఓపెన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ ని నేను సెలెక్ట్ చేసుకుంటే చూడండి కొత్త ఐకాన్ నాకు ఇక్కడ యాడ్ అయ్యింది. అదేంటంటే ఓపెన్ కి సంబంధించిన ఐకాన్ అన్నమాట. సో ఈ విధంగా పిక్ యాక్సెస్ అనే ఏరియాలో మనం పిన్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూడండి, సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇలా జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని మనం జూమ్ స్లైడర్ అని అంటాము. సో ఇక్కడ ప్లస్ సింబల్ మైనస్ సింబల్ కనిపిస్తుంది. జూమ్ అవుట్ చేయాలంటే మైనస్ సింబల్ ని క్లిక్ చేసుకుంటాము, జూమ్ ఇన్ చేయాలంటే ఇలా ప్లస్ సింబల్ ని క్లిక్ చేసుకుంటాము. లేదంటే ఇక్కడ మనకి స్లైడర్ ఉంది, సో దీన్ని మనం ఇలా స్లైడ్ చేసుకోవడం ద్వారా కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్లైడ్ షో వ్యూస్. సో ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇవి వచ్చేసి మనకి స్లైడ్ షోకి మనం అప్లై చేసే వ్యూస్ అన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్ లో ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఫిట్ టు విండో ఐకాన్ అంటాము. ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే స్లైడ్ అనేది నార్మల్ గా మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ న చూసుకోండి, స్లైడ్ నెంబర్స్ అంటాము. సో మనం ఎన్ని స్లైడ్స్ అయితే మనం ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయో వాటి యొక్క కౌంట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో మనకి ఒక స్లైడే ఉంది కాబట్టి 1 అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక బాక్స్ లా మనకి కనిపిస్తుంది కదా స్లైడ్, సో దీన్ని థంబ్నెయిల్ ప్యానెల్ అంటాము. అండ్ ఇక్కడ మొత్తం కనిపిస్తున్న ఈ స్లైడ్ ని స్లైడ్ ప్యాన్ అని అంటాము. సో ఇది పవర్ పాయింట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అండ్ వీటి ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో స్లైడ్స్ అంటే ఏంటి, అసలు ప్రెజెంటేషన్స్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్ నుంచి మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని మనం ఎలా యూస్ చేస్తాము, వీటిని యూస్ చేసి మనం ఎలా ప్రెజెంటేషన్స్ అనేవి క్రియేట్ చేస్తాము. సో అవన్నీ నెక్స్ట్ క్లాస్ నుంచి 1 by 1 చూద్దాం. సో ఇది ఈ రోజు క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో హోమ్ రిబ్బన్ కి సంబంధించిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం.